తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈరోజు చూసుకున్నట్లయితే మనకి దాదాపు ఈరోజు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 28వ తారీఖు నాడు మొత్తం ఇన్ని జిల్లాలలోనైతే పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకా అంతేకాకుండా మంత్రి సీతక్క దీనిపైన జిల్లాల విడుదలతో పాటుగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కట్ అయినటువంటి మే నెల పెన్షన్లు, అంతేకాకుండా ఇటు చూసుకున్నట్లయితే మే నెల పెన్షన్లు, ఇటు జూన్ నెల పెన్షన్లు, 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఒకేసారి 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఈ నెలలో ఈ రోజు నుంచి 29వ తారీఖు నుంచి డేట్ నుంచి ఇవ్వబోతున్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక దాదాపు ఇటువంటి జిల్లాలోనైతే ఈ 30 నుంచి 32 జిల్లాలలో ఈరోజు ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక దీనిపైన తాజా సమాచారం, పూర్తి సమాచారాన్ని అనేది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఇటు చూసుకున్నట్లయితే మే నెల, జూన్ నెల పెన్షన్లు అనేది కట్ అయినటువంటి వారికి మే నెల పెన్షన్లు, ఇక జూన్ నెల పెన్షన్లు జూలై నెల 28వ తారీఖు అంటే 29వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 28వ తారీఖు నుంచి కొన్ని జిల్లాలను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక తాజాగా రిలీజ్ చేసినటువంటి జీవో ప్రకారం మనకి 29వ తారీఖు దాదాపు ఈరోజు అయితే చూసుకున్నట్లయితే కరీంనగర్, నల్గొండ, జోగులాంబ, గద్వాల్, అదేవిధంగా సిరిసిల్ల, మంచిర్యాల్, సిద్దిపేట, కామారెడ్డి, మనకి నిర్మల్, నిజామాబాద్, ఆర్మూర్ వంటి జిల్లాల వ్యాప్తంగా ఈరోజు అయితే ఈ పెన్షన్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక దీంతో పాటుగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ పెన్షన్లను పంపిణీ చేసే ప్రక్రియ కింద కీలకమైన అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. అంతేకాకుండా మనకి ప్రతి పెన్షన్ లబ్ధిదారులు మనకి రేపటి నుంచి అంటే ఈరోజు నుంచి పంపిణీ పెన్షన్లలో ఫేస్ రికగ్నిషన్ అంటే వేలిముద్రలు రాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫేస్ రికగ్నిషన్ అనేది మనకైతే కెమెరా తోటి తీయడం అయితే జరుగుతుంది. వారి ఫోటోలు అనేది తీసుకొని ఫోటోలని ప్రభుత్వంకి అయితే అప్పగించాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక ప్రతి నెల ఈ మాదిరిగానే ఫేస్ రికగ్నిషన్తో మీకు రావాల్సిన 2,016 రూపాయలు ప్లస్ 4,016 రూపాయల పెన్షన్ డబ్బులను అందజేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ పథకం అనేది అంటే ఈ లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అనేది మనకి ఈ నెల నుంచి అయితే మనకైతే ప్రారంభించబోతున్నారని అయితే అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా అర్హులై ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో సరైన టైంకి ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి మీ మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని రెడీగానైతే ఉండండి. అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు వీలైనంత తొందరలో మీ ఖాతాలలోనైతే జమ అవుతాయి. ఇక అంతేకాకుండా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లను కూడా రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి ఆగస్టు నెల లేదంటే సెప్టెంబర్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే అప్డేట్స్ అనేది తీసుకురాబోతుందని అయితే ఇక్కడ తెలుస్తున్నాయి. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. థ్యాంక్ యూ గైస్, జై హింద్.